ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ రండి. ఈరోజు మనం ఆసియా జాగ్రఫీలో అంటే ఎగ్జామ్స్లో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, వాటిని ఎలా డీల్ చేయాలో చూద్దాం. ఈ ఫ్యాక్ట్స్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది జస్ట్ ఒక క్లాస్ అనుకోవద్దు, ఇది మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక మాస్టర్ క్లాస్. ఓకే, ఈ డేటాని ఒక్కసారి చూడండి. అసలు విషయమేంటంటే ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏషియన్ జాగ్రఫీ నుండి వచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఒక 13 టాపిక్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. అంటే అర్థమేంటి? మన ప్రిపరేషన్ టైంని ఎక్కడ ఫోకస్ చేయాలో ఈ డేటా క్లియర్గా చూపిస్తోంది. ఈ 13 ఏరియాలను గనక మనం గ్రిప్లో పెట్టుకుంటే కాంపిటీషన్లో ఖచ్చితంగా ఒక స్టెప్ ముందే ఉంటాం. ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఐఏఎస్ ప్రిలిమ్స్కి మన ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి పెద్ద తేడా లేదనుకుంటారు. కానీ ఈ చార్ట్ చూడండి, అసలు కథ ఏంటో చూపిస్తుంది. ఐఏఎస్ ఎగ్జామ్స్ ఎక్కువగా కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తాయి, కానీ మన స్టేట్ ఎగ్జామ్స్, ముఖ్యంగా మన గ్రూప్ 2, ఫ్యాక్ట్స్, మెమరీని టెస్ట్ చేస్తాయి. చూసారుగా, రీజనల్ జాగ్రఫీ నుండి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే మనం ప్రతి చిన్న డీటెయిల్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిందే. సరే, ఇప్పటిదాకా ఎందుకు ఇంపార్టెంటో చూశాం. ఇప్పుడు అస్సల విషయానికి వద్దాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక రకంగా చెప్పాలంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ల మైండ్ సెట్లోకి వెళ్దాం. కొన్ని క్వశ్చన్ ప్యాటర్న్స్ పదే పదే రిపీట్ అవుతుంటాయి, వాటిని పట్టుకోవడమే మన పని. ఇదిగోండి, ఇదే ఎగ్జామినర్ ప్లేబుక్. స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్లు వాడే 4 మెయిన్ ట్రాప్స్ ఇవి. ఏంటవి? 1 వాటర్ వెబ్స్ అంటే నదుల ప్రవాహాలు. 2 ఐలాండ్ ఆర్కిటెక్చర్ అంటే ద్వీపాల వరుసక్రమం. 3 స్టాన్స్ మ్యాట్రిక్స్ అంటే సెంట్రల్ ఏషియన్ దేశాల సరిహద్దులు, రాజధానులు. ఇక 4ది టోపోనిమ్స్ అంటే పాత పేర్లు. ఈరోజు మనం ఈ ట్రాప్స్ని అర్థం చేసుకుని వాటినే మన స్ట్రెంగ్త్గా మార్చుకుందాం. రైట్, ఫస్ట్ పార్ట్తో మొదలు పెడదాం. వాటర్ వెబ్స్ అండ్ స్టోన్ డెజర్ట్స్ అంటే ఆసియాకి జీవనాధారమైన నదులు, ఇంకా అక్కడున్న విశాలమైన ఎడారుల గురించి చూద్దాం. మేకాంగ్ నది సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇది లైఫ్లైన్ లాంటిది. ఏకంగా 6 దేశాల ఎకానమీ, కల్చర్ దీనిమీద డిపెండ్ అయి ఉన్నాయి. అందుకే దీని ఫ్లో పైన క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇప్పుడు దీని జర్నీని ట్రేస్ చేద్దాం. చూడండి, టిబెటన్ పీఠభూమిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ్నుండి చైనా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం ఇలా అన్ని దేశాల గుండా ప్రవహించి ఫైనల్గా సౌత్ చైనా సీలో కలుస్తుంది. ఈ ఆర్డర్ని మైండ్లో ఒక మ్యాప్ లాగా ఫిక్స్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్. మేకాంగ్ నది ఫ్లో గురించి అడిగేటప్పుడు ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అంటే రాంగ్ ఆప్షన్గా ఎక్కువగా ఏ పక్కదేశం పేరిస్తారో ఒకసారి ఆలోచించండి. ఆన్సర్ బంగ్లాదేశ్. ఎందుకంటే జియోగ్రఫికల్గా చూస్తే గంగా, బ్రహ్మపుత్ర డెల్టా బంగ్లాదేశ్లో ఉంది కదా. మేకాంగ్ ఫ్లో దానికి ఈస్ట్ సైడ్ ఉంటుంది. చాలామంది ఈ రెండింటినీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మేకాంగ్ నది బంగ్లాదేశ్లోకి అస్సలు వెళ్లదు. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జామ్ ట్రాప్. ఇప్పుడు మనం ఆసియాలోని కొన్ని ఇన్లాండ్ వాటర్ బాడీస్ గురించి చూద్దాం. వీటిలో ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక సూపర్లేటివ్ ట్యాగ్ ఉంది. అదే మనకి ఎగ్జామ్లో బిట్ అవుతుంది. చూడండి, కాస్పియన్ సీ ఇది అన్నింటికన్నా పెద్దది, అందుకే ద జైంట్. బైకాల్ లేక్ ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైనది, సో ద డీప్ వన్. అరల్ సీ ఇది రోజురోజుకి ఎండిపోతోంది, అందుకే ద ష్రింకింగ్ సీ. ఇక డెడ్ సీ భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం, ద లోయెస్ట్ పాయింట్. ఇలా ట్యాగ్స్తో గుర్తుపెట్టుకుంటే మర్చిపోవడం కష్టం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ట్రాప్ ఉంది. కాస్పియన్ సీతో బార్డర్ లేని దేశం ఏది అని చాలాసార్లు అడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్మేనియాకి కాస్పియన్ సీకి అస్సలు సంబంధం లేదు, దానికి బార్డర్ లేదు. ఏ ఏ దేశాలకుందంటే రష్యా, ఇరాన్, అజర్బైజాన్, కజకిస్తాన్, ఇంకా తుర్క్మెనిస్తాన్. అంతే, ఈ 5 దేశాలు మాత్రమే. ఈ సెక్షన్ని క్లోజ్ చేసే ముందు ఆసియాలోని 2 డిఫరెంట్ డెజర్ట్స్ గురించి చూద్దాం. ఒకటి ఇరాన్లోని దష్త్ ఎల్ లుత్. ఇది ఒక సాల్ట్ డెజర్ట్. ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ సర్ఫేస్ ఇక్కడే రికార్డ్ అయ్యింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే లుత్, సాల్ట్, ఇరాన్. ఇక రెండోది చైనాలోని తక్లమకాన్. ఇది కున్లున్, తియాన్షాన్ పర్వతాల మధ్యలో లాక్ అయిపోయిన ఒక ఇసుక సముద్రం లాంటిది. దీని లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ట్రాప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఐలాండ్ చైన్స్ అండ్ ఫ్రాక్చర్ ల్యాండ్స్ అంటే ఆసియాలోని ద్వీపాల అమరిక ఎలా ఉంది, వాటి పొలిటికల్ డివిజన్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం. జపాన్, దీని మెయిన్ ఐలాండ్స్ ఆర్డర్ చాలా ముఖ్యం. నార్త్ నుండి సౌత్కి ఆర్డర్ చూడండి. హొక్కైడో, హొన్షు, షికోకు, క్యూషు. హొన్షు
అన్నింటికన్నా పెద్దది, ఒక జైంట్ లాంటిదే. షికోకు అన్నింటికన్నా చిన్నదే. ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ ఉంది, యాంకర్ రూల్. హొక్కైడో ఎప్పుడూ టాప్లో ఉంటుంది, క్యూషు ఎప్పుడూ బాటంలో ఉంటుంది. ఈ ఒక్కటి తెలిసినా కొన్నిసార్లు మనం ఎంసీక్యూ ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయొచ్చు. ఇప్పుడు బోర్నియో ఐలాండ్ గురించి చూద్దాం. పొలిటికల్ జాగ్రఫీలో ఇదొక స్పెషల్ కేస్. ఎందుకంటే ఒకే ఒక్క ఐలాండ్ని 3 దేశాలు పంచుకుంటున్నాయి. ఇది చాలా రేర్. అందుకే ఎగ్జామ్స్లో అడుగుతారు. ఏ ఏ దేశాలంటే ఇండోనేషియాకి మేజర్ పార్ట్ అంటే సుమారు 73% ఉంది. తర్వాత మలేషియాకి 26%, ఇంకా బ్రూనై అనే చిన్న దేశానికి కేవలం 1% ఉంది. ఇదే కాంటెక్స్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప సమూహం అంటే ఆర్కిపెలాగో ఇండోనేషియా అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడొక ట్రాప్ వార్నింగ్, చాలా జాగ్రత్తగా వినండి. ఇండోనేషియాకి బ్రూనైకి మధ్య ల్యాండ్ బార్డర్ లేదు, అస్సలు లేదు. బ్రూనై దేశం చుట్టూ పూర్తిగా మలేషియా భూభాగం, సముద్రం మాత్రమే ఉంటాయి. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్, చాలామంది తప్పు పెడతారు. రైట్. ఇప్పుడు మనం థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్స్కి వచ్చేశాం. ఇవి 2 మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించినవి. అంటే స్టాన్స్ మ్యాట్రిక్స్, టోపోనిమ్స్, దేశాలు వాటి రాజధానులు, పాత పేర్లు కొత్త దేశాలు. వీటిని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. ఈ స్టాన్ కంట్రీస్, వాటి క్యాపిటల్స్ ఎప్పుడూ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. రండి వాటిని ఒకసారి క్లియర్గా జతచేద్దాం. ఉజ్బెకిస్తాన్, దీని క్యాపిటల్ తాష్కంట్, మనకు హిస్టారికల్గా కూడా బాగా తెలుసు. తజికిస్తాన్, క్యాపిటల్ దుషాన్బే. కిర్గిస్తాన్, క్యాపిటల్ బిష్కేక్. ఇక ఫైనల్గా తుర్క్మెనిస్తాన్, దీని క్యాపిటల్ అష్గబాద్. ఈ పేర్లను ఒక 2-3 సార్లు రిపీట్ చేయండి, మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే భూపరివేష్టిత దేశాలు. దీనిమీద 2 సూపర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్ పిట్స్. ఒకటి కజకిస్తాన్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ దేశం. రెండోది లావోస్, ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఏకైక ల్యాండ్ లాక్డ్ దేశం. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మన ఫైనల్ ట్రాప్ టోపోనిమ్స్, అంటే ఒక రకంగా ఇది టైం ట్రావెల్ లాంటిది. ఎగ్జామినర్ మనల్ని హిస్టరీలోకి తీసుకెళ్లి పాత పేర్ల గురించి అడుగుతారు. కొన్ని మేజర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సియామ్, ఇదే ఇప్పుడి థాయిలాండ్. ఫార్మోసా అంటే బ్యూటిఫుల్ ఐలాండ్ అని అర్థం. ఇదే నేటి తాయివాన్. ఇక మెసొపోటేమియా, మానవ నాగరికత పుట్టిన ప్రదేశం. ఇదే ఆధునిక ఇరాక్. ఈ మ్యాచింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాం. ఇప్పుడు మనం మిషన్కి రెడీగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఇది మీ ప్రిపరేషన్కి ఒక ప్రీ ఫ్లైట్ చెక్లిస్ట్ అనుకోండి. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రివిజన్ చేద్దాం. నేను అడుగుతుంటాను, మీరు మనసులో ఆన్సర్ చేసుకోండి. రెడీనా? జపాన్ ఐలాండ్స్ని నార్త్ టు సౌత్ ఆర్డర్లో చెప్పండి చూద్దాం. మేకాంగ్ నది బంగ్లాదేశ్ గుండా వెళ్తుందా వెళ్ళదా? వరల్డ్స్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏది? కాస్పియన్ సీతో ఆర్మేనియాకి బార్డర్ ఉందా లేదా? వీటన్నిటికీ మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలిగితే మీరు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మిషన్ రెడీ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్. అంటే అదృష్టం కూడా తయారీగా ఉన్నవాళ్లనే వరిస్తుంది. మనం డిస్కస్ చేసుకునే ఈ పాయింట్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.